త్వరలో రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అందరూ నాయకులు కూడా పార్టీలకు అతీతంగా ఢిల్లీ బాట పడుతున్నారు. హస్తెన బాటలో పడుతున్నటువంటి దాంట్లో ఆంతర్యం ఏంటా అని రాష్ట్ర ప్రజలు చర్చించుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా మొన్న ఆ, కూటమిగా ఏర్పడేటువంటి విషయంలో చంద్రబాబు బీజేపీ అగ్రనాయకత్వం అయినటువంటి హోంమంత్రి అమిత్ షాని కలవడం, ఆ తర్వాత తిరిగి ఆంధ్రాకి రావడం, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ కూడా ఇక్కడి నుంచి ఢిల్లీకి వెళ్ళి బీజేపీ అగ్రనాయకులతో మాట్లాడి తిరిగి రావడం జరిగింది. ఈ క్రమంలో నిన్న సాయంత్రం జగన్మోహన్ రెడ్డి కూడా ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా ఢిల్లీ వెళ్ళడం జరిగింది. ఈరోజు ప్రధానంగా ప్రధాని మోదీతో అధికారిక భేటీ అయితే గంటన్నర పాటు సాగింది. ముఖ్యంగా రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పెండింగ్ బకాయిలు, అలాగే ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టుకి సంబంధించిన నిధులు, ఇట్లా తెలంగాణకు సంబంధించి ఏపీకి రావాల్సినటువంటి విద్యుత్ బిల్లులు బకాయిల గురించి కూడా కీలకంగా ప్రధానితో చర్చించినట్లుగా తెలుస్తోంది. ఈ విషయాలే బయటకు వస్తున్నాయి. కానీ అధికారికంగా కాకుండా ఎలక్షన్స్ రానున్న నేపథ్యంలో పొత్తుకు సంబంధించే కీలకమైనటువంటి అంతర్గతంగా కాకపోయినా బహిర్గతంగా కాకపోయినా అంతర్లీనంగా ఏమైనా చర్చకు పొత్తుకు సంబంధించి చర్చ ఏమైనా జరిగిందా అనేటువంటి చర్చ కూడా రాష్ట్రంలో నడుస్తున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డికి ముందు నుంచి కూడా బీజేపీ పార్టీ వత్తాసు పలుకుతుందని, అలాగే బీజేపీ పార్టీకి జగన్మోహన్ రెడ్డి కేంద్రంలో సపోర్ట్ ఇస్తున్నారంటూ కూడా బహిర్గతంగా టాక్ అయితే వినిపిస్తున్నటువంటి క్రమంలో ఇప్పుడు బీజేపీ పార్టీకి సంబంధించి నాగబాబు కూడా కీలకంగా ఒక ట్యాగ్ చేశారు. ఒక లీక్ అయితే బయటకు వచ్చింది. వాళ్ళది ఇంకా ఫైనల్ అవ్వలేదు అంటూ కూడా నాగబాబు చెప్పిన క్రమంలో ఈ బీజేపీ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ రాష్ట్రంలో ముందు నుంచి అనుకుంటున్నట్లుగానే జగన్మోహన్ రెడ్డికి ఈసారి కూడా సపోర్ట్ ఇస్తుందా అనేటువంటి ఊహాగానాలు కూడా వినపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్కు వచ్చిన తర్వాత లేదా మీటింగ్ అయిన తర్వాత మరికొంతమంది మంత్రులతో కూడా మీటింగ్ అవుతున్నారు. సో ఈ మీటింగ్ అయిన తర్వాత హోల్ అండ్ సోల్గా ఆయన ఏం చెప్పబోతున్నారు, రాష్ట్రానికి ఏమైనా కేంద్రం నుంచి బకాయిలు ఉన్నటువంటి నిధులు కానీ లేదా ప్రత్యేక హోదా గురించి కానీ పోలవరం గురించి కానీ ఏమైనా గుడ్ న్యూస్ చెప్పబోతున్నారా అనేది ఇప్పుడు అందరూ ఆలోచిస్తున్నటువంటి విషయం. ఏం జరుగుతుందని తెలియాలంటే మరికొంత సమయం వేచి చూడాల్సిందే.